కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము చూద్దాం. దేవుని వాక్యములో నుంచి, పరిశుద్ధ గ్రంథము నుంచి మనము కొద్ది నిమిషాలు వాక్యమును చూద్దాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని వాక్యము నుంచి కొన్ని వాక్యాలను మనం చదువుకుందాం. ఒక 3 భాగాలను మీకు ప్రాముఖ్యంగా చూపించాలని ఆశిస్తున్నాను. దయచేసి కొద్ది నిమిషాలు మాత్రమే మనము ఈరోజు మనకున్న సమయంలోనే వాక్యాన్ని చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయం. దేవుని పరిశుద్ధ గ్రంథము నుంచి యోహాను సువార్త 4వ అధ్యాయం. ఇరవై 21వ వచనం నుంచి 24. అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేమునైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారు. రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. సదా అది ఇప్పుడు వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెనని. స్తోత్రం. హల్లెలూయా. మరొక వాక్య భాగము యోహాను సువార్త 12వ అధ్యాయం. మొదటి నుంచి 4 వచనాలు చదువుదాం. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారము చేసెను. లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు 1 సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. చాలు. తర్వాత అపోస్తలుల కార్యాల గ్రంథము 8వ అధ్యాయము. అపోస్తలుల కార్యాల గ్రంథము 8వ అధ్యాయము 26 నుంచి వాక్యాన్ని చదువుదాం. ప్రభువు దూత దక్షిణముగా వెళ్ళి చాలు. 27వ వచనంలో ఆ మాట చూడండి. ఐతోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. అతడు తిరిగి వెళ్ళుచు తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరకు పోయి దాన్ని కలుసుకునమని చెప్పాను. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుతుండగా విని, నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడుగగా, అతడు ఎవడైనను నాకు త్రోవ చూపుకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొని. చాలు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన మా దేవా, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ పరిశుద్ధ దినములో కూడా మీ ప్రియ ప్రజలు మీ సన్నిధిని చేరి మిమ్మల్ని ఆరాధించు భాగ్యమును
ఇచ్చినందులకై స్తోత్రం. ఆరాధన చేయుటలో మమ్మల్ని ఇంకనూ బలపరచండి. మీ ప్రజలకు గొప్ప అనుభవము దయచే. ప్రతిదినం ఎదుగో వారి జీవిత దినములన్నిట మిమ్మల్ని ఆరాధించుటలో వారు వర్ధిల్లటానికి సహాయం చేయండి. మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని పిల్లలారా, మరి ప్రతి ఆదివారం కూడా దేవుని పిల్లల జీవితాల్లో దేవునిని ఆరాధించే దినం. ఆరాధన అంటే ఏంటి? ఆరాధన అంటే ఏంటి అంటే వర్షిప్, దేవుని స్తుతించుట, దేవునిని గణపరచుట, దేవునిని మహిమపరచుట, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట. మరి ఆదివారము అనేది ఆరాధన కొరకైన దినమే. ఈ దినాన్ని ప్రభు దినం అని కూడా, లార్డ్స్ డే, ప్రభు దినం అని కూడా వాక్యంలో మనం చూస్తాం. ప్రభు మనల్ని వారం దినాలన్నీ కాపాడాడు. గతించిన దినాలు, గతించిన వారమంతా, పోయిన వారం నుంచి, పోయిన ఆదివారం నుంచి ఈ వారం వరకు ఉన్న దినాలన్నింటిలో ఆయన మనల్ని కాపాడాడు, మనల్ని నడిపించాడు. మన జీవితాల్లో ఎన్నో కార్యాలు చేస్తూ వచ్చాడు. మనుషుని యొక్క జీవితం పోరాటంతో కూడింది, మరి ఎన్నో అవసరతలతో కూడింది, భారభరితమైంది, మరి ప్రయాసతో కూడింది మనుషుని జీవితం. ప్రతి కుటుంబానికి ప్రయాస అనేది ఉంది. ఒక్కొక్క కుటుంబం ఒక్కొక్క పరిస్థితి, మరి ఎన్నో అవసరతలు, ఎన్నో అక్కరలు. దేవుని పిల్లలారా, సమాజంలో ఉన్నటువంటి కుటుంబాలన్నీ ఒకే స్థాయిలో లేవు, రకరకాలైన స్థాయిలో ఉన్నాయి. ముఖ్యంగా మన యొక్క ఇండియా, భారతదేశాన్ని, మన ఆంధ్రదేశాన్ని చూసుకున్నప్పుడు, మనం సమగ్రంగా ఓవరాల్గా చూసినప్పుడు మరి గనులైనటువంటి వారు ఈ దేశంలో ఉన్నారు, కానీ చాలా తక్కువ. ఎక్కువ మంది మధ్యతరగతికి చెందినవారు, ఇంకా అంతకంటే తక్కువగా ఉన్నటువంటి వారు. దేవుని పిల్లలారా, ఈ దేశం మరి ఒక ధనిక దేశముగా కావాలంటే కాలేదు. అలాంటి పరిస్థితులు ఈ దేశానికి లేవు. చూడండి, సంపన్నమైన దేశాలు ఉన్నాయి, అలాంటి దేశం కాదు మన దేశం. మన దేశం ఎక్కువగా మరి ప్రయాసపడే ప్రజలతో, కష్టజీవులతో, చాలా చాలా పేదరికముతో ఉన్నటువంటి దేశము, రాష్ట్రము అయినది. ఎక్కువగా మరి కష్టపడుతూ ప్రయాసతో ముందుకు వెళుతున్నటువంటి ప్రజలే మన ప్రజలందరూ కూడా. అందుచేత చూడండి, మనం కూడా వారిలో ఉన్నవారమే. ప్రభు ప్రతి దినం మనల్ని పోషిస్తున్నాడు, ప్రతి దినం మన అవసరత తీరుస్తున్నాడు, మన భారాలను చూస్తున్నాడు. మన భారాలను ఆయనను అడుగుతున్నప్పుడు, ఆయనను సమీపించి ఆయన యుద్ధ మన విషయాలన్నింటినీ విన్నవిస్తున్నప్పుడు వాటిని వింటున్నాడు ప్రభు. మన మనవులు, మన ప్రార్థనలు, మన అక్కరలు, మనం ప్రభువును అడుగుతున్నటువంటి ప్రతీది కూడా ఆయన వింటున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. వింటాడా? ఇదొక సందేహం. దేవుడు వింటాడా? ప్రార్థన చేస్తే తప్పక వింటాడు, తప్పక వింటాడు. దేవుని పిల్లలారా, దేవుని పిల్లలారా, తప్పక వింటాడు, తప్పక వింటాడు. స్తోత్రం, హల్లెలూయా. నిన్న ఒక సేవకుడిని కలవటం జరిగింది. ప్రార్థనకున్న గొప్పతనాన్ని దేవుడు రకరకాలుగా వినిపిస్తాడు. ఆయన ఒక అనుభవాన్ని చెప్పాడు. ఆయనకి ఒక సేవకుడు తెలుసు. ఆ సేవకుని పేరు సుందర్లాల్ అని అంటారు. నాకు కూడా ఆయన పరిచయం చేశారు ఒక సందర్భంలో. అయితే ఆ సుందర్లాల్ అనే దైవజనుడికి ఇదిగో ఈ నాకు స్నేహితుడిగా ఉన్నటువంటి ఒక ఆయన పాస్టర్ మహేష్ గారు అంటారు, ఆయనకు తెలుసు. వాళ్ళిద్దరికి పరిచయం ఉంది. అయితే సుందర్లాల్ అనే సేవకుని భార్యకి చాలా తీవ్రమైన అస్వస్థత కలిగింది. ఆ అస్వస్థత ఊపిరితిత్తులో నిమ్ము చేరి చాలా ప్రాణాంతకంగా అది మారింది. మెట్రో హాస్పిటల్లో ఆమెను జాయిన్ చేశారు. దాదాపు 30 రోజులకు పైనే ఆమెని హాస్పిటల్లో ఉంచి ట్రీట్మెంట్ ఇచ్చారు డాక్టర్స్.
వాస్తవానికి ఆమెది చాలా అంటే ఆమెను వెనక తిప్పలేని స్థితి, తిరిగి ఆమెను ఒక స్థితిలోనికి తీసుకురాలేని స్థితి ఆ డాక్టర్స్ది. అయితే వీళ్ళే ఫోర్స్ చేసి, ఏమైనా పర్వాలేదు, మా దేవుడు గొప్పవాడు, మేము దేవుని నమ్ముకున్న వాళ్ళం, మీరు ట్రీట్మెంట్ చేయండి అని సుందర్లాల్ గారు డాక్టర్స్తో చెప్పిన దాన్ని బట్టి డాక్టర్స్ అడ్మిట్ చేసుకున్న ట్రీట్మెంట్ ఇస్తూ వచ్చారు. అయితే చూడండి, ఆ సేవకునికి కొంతమంది సేవకులు, పాస్టర్ మహేష్ గారు ఇంకా కొంతమంది తెలుసు, వచ్చిన శ్రమను బట్టి ఆ సేవకుడు ఈ సేవకులకు తెలియజేసినప్పుడు ఈ సేవకులు హాస్పిటల్లో అంటే మొదటి రోజు నుంచి దాదాపు 30 రోజులు 32 రోజులు ఆ హాస్పిటల్ను విడవకోకుండా ఈ యొక్క సేవకులు ప్రతిరోజు వెళ్ళి ప్రార్థన చేసేవారంట. పాస్టర్ మహేష్ గారు చెప్తున్నాడు, అయ్యా నాతో పాటు కొంతమంది వచ్చేవాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు, కొంతమంది అప్పుడప్పుడు ఆగిపోయేవాళ్ళు, కానీ నేను మాత్రం 32 రోజులు ప్రతిరోజు ఉదయం లేవగానే దేవుని సన్నిధికి వెళ్ళిపోవటం, వారి కొరకు ఆ హాస్పిటల్ రూమ్లో ఒక పక్కన ఒక చోట కూర్చోవటం, రాత్రి లేదు పగలు లేదు 32 రోజులు వారి కొరకు నేను ప్రార్థన చేస్తూ వచ్చాను. దేవుడు ఆమె పట్ల ఒక అద్భుతాన్ని జరిగించాడు. ఆ డాక్టర్స్ చెప్పారు, ఇది ఒక మిరకిల్ అయ్యా, ఇదిగో మేము చేసిన వైద్యం వల్ల ఏమో బ్రతికింది అనుకుంటున్నారా? కాదు, మీరు ఇక్కడ ఉండి ప్రార్థన చేస్తూ వచ్చారే, ఆ ప్రార్థన ఏమో బ్రతికించింది అని పెద్ద పెద్ద డాక్టర్స్ చూసి ఆశ్చర్యపోయి సాక్ష్యం ఇచ్చారు. ఆ సంఘటన ఆ దైవజనుడు చెప్తూ, అయ్యా ఇదిగో నేను ఆ సుందర్లాల్ గారికి ఆయన భార్యకి అనారోగ్యం ఎందుకు వచ్చిందో, వారెందుకు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారో నాకైతే తెలియదు, కానీ నేనేమనుకుంటానంటే ఆమెకు అనారోగ్యం నా కొరకే వచ్చింది, నన్ను దేవుడు బలపరచడానికే ఆమెకు అనారోగ్యాన్ని తీసుకొచ్చాడని నేను అనుకుంటాను. ఆమెకే గనక అనారోగ్యం వచ్చి ఆ హాస్పిటల్ అడ్మిట్ అవ్వకపోతే నేను 30 రోజులు 32 రోజులు ఆ హాస్పిటల్కి వెళ్ళేవాడిని కాదు, ప్రార్థన చేసేవాడిని కాదు. ప్రభు ఆమెను స్వస్థపరిచాడు, బాగు చేశాడు, ఆమె బాగైపోయింది, అది వారికి మేలు కలిగింది. కానీ అది వారికి మేలు ఎంతో ఏంటో మరి నాకు తెలియదు, కానీ వారి లెక్క వారికి ఉంటుంది. కానీ నా వరకైతే ఆమెకు వచ్చిన స్వస్థత నన్ను బట్టే, నన్ను బలపరచడానికే వచ్చింది. ఆమెకి దేవుడు నన్ను బలపరచడానికే ఆమెకు అనారోగ్యాన్ని పెట్టి ఇదిగో అట్లా నడిపించాడని నేను అనుకుంటాను. ఆ రోజుల్లో నేను చేసిన ప్రార్థన ఇప్పటి వరకు నేను మరలా చేయలేదు. స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆయన చెప్పాడు, ఆ రోజుల్లో నేను చేసిన ఆ నెల రోజుల పైన నేను చేసిన ప్రార్థన, నా జీవితంలో నేను చేసిన బలమైన ప్రార్థన, నా జీవితం అంతట్లో కూడా అప్పుడు నేను చేసిన ప్రార్థన, అలాంటి ప్రార్థన మరలా ఇప్పుడు వరకు నా జీవితంలో నేను కలిగి లేను. ఇదిగో నేను ప్రార్థనలో బలపడిన రోజులు ఆ రోజులు, ఆ కారణంగా నేను వెళ్ళాను. కానీ అక్కడ ప్రభు బలపరిచాడు అని చెప్పినప్పుడు అసలు నాకు ఆశ్చర్యపోయాను. దేవుని పిల్లలకు వచ్చే శ్రమలు, దేవుని పిల్లలకు వచ్చే ఇబ్బందులు, ఇవన్నీ దేవుని ప్రణాళికలో ఉంటాయి, దేవుని ప్రణాళికలో వస్తాయి. అవి వాటికి కారణాలు ఎన్నెన్ని విధాలుగా. ఏంటి పాస్టర్ గారు మాట్లాడుతుంది, వాళ్ళకి ఎవరికో శ్రమ వస్తే ఆ శ్రమలో వారి కొరకు ఈయన ప్రార్థన చేయడానికి వెళ్తే మరి అది వారికి సంబంధించింది. ఇదిగో అక్కడికి వెళ్ళి నేను బలపడ్డాను అంటాడేంటి, ఆమెకు వచ్చిన శ్రమ నా కొరకే అంటాడేంటి ఈయన అని నాకు ఆశ్చర్యం కలిగినా కూడా అవును, దేవుని ఉద్దేశాలు ఆ రీతిగా ఉంటాయి. శ్రమ విషయంలో, కష్టాల విషయంలో, ఇబ్బందుల విషయంలో అన్నీ కూడా దేవుని ప్రణాళికలోనే ఉన్నాయి, దేవుని ఉద్దేశంలోనే ఉంటాయి. చూడండి దేవుని పిల్లలారా, ప్రార్థన దేవుని పిల్లలు చెయ్యాలి. స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన, ఆమేన్, హల్లెలూయా. ఏంటని చెప్పండి, ప్రార్థన చేయి.
ప్రార్థన చేయి దేవుని పిల్లలారా, ప్రార్థన చేసుకో, ప్రార్థన చేసుకో. దేవునికి స్తోత్రం. చారిటీ మరి పిల్లలు ఊరెళ్ళారు. స్తోత్రం. మా పాస్టమ్మ గారు ఏమంటుందంటే, నువ్వు మంచి బ్యాచులర్ అంటది. నన్ను మంచి బ్యాచులర్ అంటాను. అంటే నీకు ఎవరు భార్య పిల్లలు అవసరత నీకు లేకపోయినా పర్వాలేదు, నువ్వు ఉంటావు హ్యాపీగా ఎక్కడైనా సరే. అవును, ఉంటాను, ఒకడనే ఉంటాను, ఎంతకాలమైనా, ఎన్నాళ్ళైనా, ఎక్కడైనా. ఏంటి నేను ఎలా ఉండగలను? ప్రార్థనే, దైవ సన్నిధానములో ఉండే జీవితం. హల్లెలూయా. మరలా జూన్ నెల వచ్చేసింది, వచ్చేస్తారు, ఒక వారంలో వచ్చేస్తారు, మళ్ళీ స్టార్ట్ అయ్యి. దేవునికి స్తోత్రం. మాకు మళ్ళీ యుద్ధం స్టార్ట్ అయ్యి. దేవుని పిల్లలారా స్తోత్రం. ఈ హాలిడేస్కి వెళ్ళే ఆ రోజుల్లో దైవ సన్నిధానములో ఎక్కువగా నేను ఒంటరిగా దేవునికి సమీపముగా నేను వెళ్ళటానికి ఇవి అనువైన సమయాలని ఆశిస్తాను ఎక్కువగా. ఎప్పటి నుంచో ఆ తమిళనాడు ఆ పైన ఆ కొడై కెనాల్కు పైన కొండల మీద నీలగిరీస్ అని ఉన్నాయి. ఆ ప్రదేశానికి వెళ్ళాలని ఎప్పటి నుంచో ఉంది ప్రార్థన కొరకు. మరి ఆ సమయం నాకు ఎప్పుడు ఇస్తాడు దేవుడు? వెళ్తే 2-3 నెలల వరకు తిరిగి రాలేం, అట్లా ప్రణాళిక వేసుకొని వెళ్ళాలి. అలా నేను వెళ్ళాలంటే ఇప్పుడప్పుడే అవ్వదు. మా కుమార్తెది 10th అవ్వాలి, కాలేజీ, చాలా బాధ్యతలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. లోపల తపన దైవ సన్నిధానములో ప్రార్థించాలి, ప్రార్థించాలి. స్తోత్రం. ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. దేవుని పిల్లలారా, ఒక గొప్ప దైవజనుడి గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. బ్రదర్ భక్త్ సింగ్ అని గొప్ప దైవజనులు ఎంతోమంది ఉన్నారు. ఆయన ఒక గొప్ప దైవజనుడు. ఆయన ఇప్పటికే చనిపోయి ఒక 20 సంవత్సరాలు అట్లా అవుతుంది. ఆయన జీవించిన దినాల్లో హైదరాబాద్ హెబ్రోన్ అనే ఆ ప్రదేశంలో 9 రోజులు మీటింగ్స్ పెట్టేవాడంట. ఎన్ని రోజులు? 9 రోజులు. మరి ఇదిగో ఆ పూర్వం ఆ రోజుల్లో భక్తులు అలాగే మీటింగ్స్ జరిగించారు. 10 రోజులు, 9 రోజులు అలా జరిగించారు. మనం 3 రోజులు, 4 రోజులకి అట్లా పరిమితం అయిపోయాం. కానీ అప్పటి పరిస్థితులు అవి, ఇప్పుడు పరిస్థితులు ఇప్పుడే. చూడండి, ఆ దైవజనుడు ఆ 9 రోజులు మీటింగ్స్ పెట్టి ఉదయం దేవుని పిల్లలందరికీ ఉదయం టిఫిన్ దగ్గర నుంచి మధ్యాహ్నం భోజనం, సాయంకాలం మళ్ళీ భోజనం, 3 సార్లు ఆహారాన్ని సప్లై చేస్తూ వచ్చిన వేల కొలది ప్రజలకు ఆయన భోజనం ఏర్పాటు చేసేవాడు. ఆ సభలకు అఖిల భారత క్రైస్తవ సభలు, దేవునికి స్తోత్రం, భారతదేశ వ్యాప్తముగా వచ్చేవాడంట ప్రజలు. కుటుంబాలకు వచ్చేవాళ్ళంట. హైదరాబాద్ సిటీ తిరగటానికి ఉండేది కాదంట ఆ రోజుల్లో. చూడండి, అంతమంది జనాభా వచ్చినా సరే వారికి 3 పూట్ల కూడా ఆహారాన్ని సిద్ధపరిచి దేవుని పరిచర్యలను జరిగించాడు బ్రదర్ భక్త్ సింగ్. వచ్చినటువంటి ఆ ప్రజానీకాన్ని చూసి అనేవాడంట, మీరు మా అతిథులండి, మీరు మా అతిథులు, మిమ్మల్ని మేము చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు దేవుని పిల్లలు, దేవునికి చెందినవారు, దేవుని కొరకు వచ్చారు, మీకు ఏ లోటు లేకుండా నేను చూసుకోవాలి అని దైవజనుడు చెప్పేవాడంట. చూడండి, ఆ 9 రోజులు ఎన్నో పెద్ద భారభరితమైన పని. ఆయనని అడిగేవాళ్ళంట, అయ్యా ఇదిగో ఇంత పెద్ద సభలో ఇంత భారభరితమైన పనిని ఎలా చేస్తున్నావు అని అంటే, ఆ గదిలోనికి వారిని తీసుకుని వెళ్ళి ఒక చాప చూపించేవాడంట. స్తోత్రం, హల్లెలూయా. కింద పరిచి ఉన్న ఒక చాప. ఇప్పుడంటే మనం చూడండి, మనకి ఫెసిలిటీస్ వచ్చేసినాయి, వెరీ గుడ్, మంచి పని. ఆయన ఆ దైవజనుడు ఆ చాప చూపించి, ఈ చాప నుండే నాకు అన్నీ వచ్చినాయి, ఈ చాప చూస్తున్నారే, ఈ చాపలో నుంచి వచ్చినాయి నాకు. ఈ పెద్ద భారభరితమైన పని, లక్షల కొలది రూపాయలు, కోట్ల కొలది రూపాయల ప్రాపర్టీసు, ఆ సేవా మందిరాలు, ఇదిగో అదంతా, ఆ పనంతా పంజాబ్ రాష్ట్రం నుంచి ఉట్టి చేతులతో వచ్చిన ఆ దైవజనుడు ఇదిగో వేల కొలది, వందల సంఘాలు, వేల కొలది సంఘాలు, సేవకులు, అంచనా వేయటానికి కూడా వీలు పడనంత విస్తరించిపోయిన ఆ పరిచర్య, అదంతా కూడా ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ చాపలో నుంచి వచ్చిందండి. ఈ చాపే
అంటే చాప అంటే ఏంటి చెప్పండి? ప్రార్థించే అనుభవం. దేవునికి స్తోత్రం. అయ్యా, దేవుని పిల్లలు వచ్చారు, వారికి టీ ఇవ్వటానికి పాలు లేవు అనంటే వెళ్ళి ఆ చాప మీద కూర్చునేవాడు. అయ్యా, ఇదిగో మధ్యాహ్నం భోజనం సాంబారుకు పదార్థాలు లేవు, వెళ్ళి ఆ చాప మీద కూర్చునేవాడు. ప్రార్థనలు చేస్తూ ఉండగా దేవుడు సప్లై చేస్తూ వచ్చాడంట. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చూశారు ఆ రోజుల్లో. బ్రదర్ భక్త సింగ్ ఇప్పటికీ బ్రతికి ఉంటే ఆ చాప మీదే ఉండేవాడు. చూడండి, ఆయన లేడు, మన తండ్రులు గతించిపోయారు. ఆయన లేకపోయినా ఆయన వేసుకున్న కోటు ఒక హ్యాంగర్కి తగిలించి ఉంది. నేను వెళ్ళి చూశాను దాన్ని. ఆయన చదువుకున్న పుస్తకాలు, ఆయన వాడిన బల్ల ఉంది, నేను వెళ్ళి చూశాను. ఆయన వాడిన లైట్ ఉంది, ఆయన మోకరించడానికి వేసుకున్న చాప కూడా ఉన్నది. నా మనసులో కలిగింది, ఆయన ఉంటే ఈ చాప పరుచుకొని ప్రార్థించేవాడు, మరి ఆయన లేడు, ఎవరు చేయాలి? నేను చేయాలి అనిపించింది. దేవునికి స్తోత్రం. పరిశుద్ధులు గతించారు. ప్రార్థించిన మన తండ్రులు గొప్ప కార్యాలు చూసి, గొప్ప కార్యాలు సమాజానికి అందించి ఆశీర్వాదముగా వారు జీవించి వెళ్ళిపోయారు. ఒకవేళ వాళ్ళకే జీవితాన్ని దేవుడు పొడిగిస్తే వాళ్ళు ఏం చేసి ఉండేవాళ్ళంటే అదే చాప మీద ప్రార్థించే అనుభవంలోనే ఉండేవాళ్ళు. చూడండి, అటువంటి మహోన్నతమైన కార్యాలు ప్రార్థన ద్వారా దేవుడు జరిగించి ఉండగా, ఆ విషయాలు మనం వింటూ ఉండగా మనం ఎందుకు ప్రార్థన చేయకూడదు? దేవునికి స్తోత్రం. ప్రార్థనే స్తోత్రం. ప్రార్థన 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 గొప్పది. స్తోత్రం. ప్రార్థన చెయ్యి దేవుని పిల్లలారా. ఒంగోలులో ఒక సహోదరి, ఇది ఎప్పుడు జరిగిందంటే ఒక 2 నెలల క్రితం, 2-3 నెలల క్రితం, 2 నెలలు ఖచ్చితంగా నేను చెప్పగలను. మేము గృహంలో ఉండగా ఒంగోలులో ఉన్నటువంటి ఆ ఆంటీ వాళ్ళ సంఘానికి సంబంధించి ఫోన్ చేసింది ఒక సహోదరి. ఆ సహోదరి భర్త దుబాయ్లో ఏదో పని చేస్తూ అక్కడ ఉంటూ ఉంటాడు. అయితే ఆ సహోదరి ఇక్కడ పిల్లలను పెట్టుకొని ఉంటూ ఉండేది. ఏదో చిన్న చిన్న వ్యాపారాలు చేసి ఆమె జీవనం చేయాలని చేసే ప్రయత్నంలో మరి ఆమెను నమ్మించి కొన్ని లక్షల రూపాయలు ఆమెను మోసగించడం జరిగింది. చూడండి, మరి కొన్నిసార్లు జరుగుతాయి. మనుషులను నమ్మినందువలన, మనుషుల అజ్ఞానం వలన, లేకపోతే చూడండి నమ్మినందువలన జరుగుతాయి కొన్నిసార్లు. ఆ సహోదరి దాదాపు 10-15 లక్షల రూపాయలు అప్పైపోయింది. ఆ భర్త వెళుతూ చెప్పేవాడంట, ఇదిగో నేను నీకు వెళ్ళి మొత్తం పంపిస్తాను, నువ్వు ఎక్కడ ఏ అప్పు చేయకోకుండా చక్కగా ప్రశాంతంగా పిల్లలతో జీవించు, మీరు ప్రశాంతంగా ఉండటానికే నేను వెళ్తున్నాను అనేవాడు. అంటే ఆయన ఎంత ప్రేమిస్తాడో మళ్ళీ అంత శిక్షిస్తాడు అంటే కూడా. ఈ భార్య ఏదైనా తేడా ఉంటే చాలా తీవ్రంగా ఆయన పరీక్ష చేస్తాడని కూడా చెప్పారు. సరే, ఆ భర్తకి ఈ సహోదరి అప్పు అయిపోయింది. ఆ అప్పులు ఇచ్చినటువంటి వాళ్ళు వచ్చి ఏమైనా పీడిస్తున్నారు. ఇది భర్తకు తెలియచేయలేని స్థితి. మరి ఎవరు కూడా ఆమెకు సహాయం చేయడానికి ముందుకు రాని స్థితి. చాలా చాలా స్ట్రగుల్ అయింది. చివరికి ఏం చేయాలో తెలియక దేవుని పిల్లలకి ప్రార్థన చేయండి, నేను ఇటువంటి శ్రమలో ఉన్నాను అని చెప్తూ తిరుగుతుంది. ఆ క్రమంలో పాస్టర్మ గారికి ఫోన్ చేసింది. చూడండి, ఎన్నిసార్లు ఫోన్ చేసేదంటే ప్రతిరోజు రోజుకి 2-3 సార్లు ఆమెకు ఉన్న టెన్షన్ బట్టి అమ్మగారు ప్రార్థన చేయండి అని ఫోన్లోనే ప్రార్థన చేయించుకునేది. విషయం ఏంటంటే దేవుని సేవకురాలు పాస్టర్మ గారికి కూడా దేవుడు ఆ స్త్రీ విషయంలో భారాన్నిచ్చి ప్రార్థన చేసే మనసునిచ్చాడు. ఆమె ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా ఓపికగా ఏమో కూడా ప్రార్థన చేసింది. కొన్నిసార్లు నేను అలా ప్రార్థన చేసేటప్పుడు చూసినప్పుడు ఆమె యొక్క భారం ఈ అమ్మాయి మీద పడిపోతుంది. ఆ అమ్మాయి అటు మనిషి అన్నిసార్లు ఫోన్ చేయడం ఎంతవరకు కరెక్టు? భారం ఉంటే ఉండొచ్చు, కానీ ఇదిగో ఆ భారం అంతా ఇదిగో ఇట్లా మన మీద పడితే మనం ఎలాగా ముందుకెళ్ళాలి కదా అని కొన్నిసార్లు నేను చారిటీ ఎంతవరకు ప్రార్థించాలో అంతవరకే ప్రార్థించాలని గద్దించాను. ఎంతవరకు అంతవరకే. నువ్వు కొంచెం భారంలోకి వెళ్ళిపోతాను, భారం నీ మీద పడుతున్నట్టుగా నాకు కనపడుతుందని నేను గద్దించినప్పుడు చూడండి నాకు తెలియకుండా ప్రార్థన చేస్తూ వచ్చింది. దేవునికి స్తోత్రం.
నేను చూస్తే నేను అభ్యంతర పడుతున్నానని, ఇంటి పనులు చేయటంలో మరి అట్లా చేయకుండా ఉంటున్నట్లుగా కనపడుతుందని పనులు చేసుకుంటూ నాకు తెలియకుండా ఆ సహోదరి కొరకు ప్రార్థన చేస్తూ వచ్చి 2-3 రోజుల క్రితం నాకు చారిటీ ఫోన్ చేసి చెప్పింది, అయ్యా నీకు ఒక విషయం చెప్పాలి. గతంలో మనం అక్క కొరకు ప్రార్థించాము కదా, ఆమె భర్త అన్ని విషయాలు తెలుసుకొని ఇదిగో మళ్ళీ అతను వచ్చి, అమ్మాయి నువ్వేం బాధపడబాకు, టెన్షన్ పడబాకు, ఇదిగో ఇలా జరుగుతాయి, నేను తీరుస్తాను అప్పులన్నీ, వారిని పిలువు, ఎవరెవరికి నువ్వు డబ్బు కట్టాలి మొత్తాన్ని పిలువు అని ఆమె ముందే మనుషులందరినీ పిలిచి ఒక 15 లక్షల రూపాయలు, 20 లక్షల రూపాయలు, దాదాపు 25 lakhs దాకా అప్పు అన్నారు. 15 lakhs కళ్ళ ముందే కట్టేసి వారి పత్రాలు చించేసి, చూడండి మిగిలిన అప్పులు కూడా అతను తీర్చే వెళ్తానని మాట ఇచ్చాడు. అక్కని ఏమనలేదు, ఇదిగో దేవుడు గొప్ప కార్యం చేశాడని చెప్పింది. చూడండి ఆ విషయం నేను చూశాను, ఆ ప్రార్థన నేను విన్నాను, అది నాకు తెలిసిన విషయమే. ఆ మాట విన్న వెంటనే అది మరలా ఆశ్చర్యపోవడం జరిగింది. దేవుడు ఎంత గొప్పవాడు. ప్రార్థన చేస్తే ప్రార్థన జవాబు తీసుకొనే వస్తుంది కదా, ప్రార్థన చేస్తే వ్యర్థంగా పోదు కదా. ప్రార్థన చేయాలి కదరా మనం, ప్రార్థన ఎందుకు చేయట్లేదురా మనం, ప్రార్థన చేసుకోవాలి కదా. ప్రార్థన ఎలాంటిది? ప్రార్థన అనే ఒక గొప్ప ఆయుధాన్ని, ఆధారాన్ని దేవుడు ఆయన పిల్లలకి ఇచ్చాడు. దేవుని పిల్లలకి ఎందుకు భయపడాలి? భయపడాల్సిన అవసరం ఏంటి? దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు. ఎంతో అదిరిపోయి బెదిరిపోయి కలతతో ఫోన్ చేసిన సహోదరి రుణాలన్నీ అదే భర్త వచ్చి, నువ్వేం కంగారు పడొద్దు, మొత్తం నేను తీర్చే వెళ్తాను అని భరోసానిచ్చి మొత్తం తీర్చే దిశగా అక్కడ కార్యం జరిగిందనే విషయం. దేవుని పిల్లలారా, ప్రార్థన అనేది గొప్పది. ప్రార్థన చేయి సోదరుడా, సోదరి. ఒకవేళ నీకు కూడా లక్షల కొలది కొన్ని రుణాలు ఉండొచ్చు. పిల్లల భవిష్యత్తు కొరకు, ఈ బిడ్డల వివాహాలు ఎలా చేయాలి, ఇదిగో ఈ కుటుంబ విషయాలు ఎలా పరిష్కరించాలి, అది చిన్నదైన పెద్దదైనా ఏదైనా సరే, అది ఏ రకమైనదైనా సరే, ఇదిగో నీవు ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. ప్రార్థన సమాధానాన్ని తీసుకొని, తప్పక సమాధానాన్ని తీసుకొని వస్తుంది. ప్రార్థన చేయి. నీ సమయాన్ని నువ్వు ఎందుకు ప్రార్థనలో వెచ్చించకూడదు? నీ సమయాన్ని నీవు ఎందుకు ప్రార్థనలో గడపకూడదు? మన జీవితాల స్వరూప సౌందర్యం అంతా మార్చేవేయబడుతుంది. చూడండి, ప్రార్థనకు ఆ శక్తి ఉన్నది. స్తోత్రం, హల్లెలూయా. మా తల్లిదండ్రులు మాకు నేర్పించింది అదొకటే. చూడండి, మా అమ్మ నుంచి, మా నాన్నగారి నుంచి మేము నేర్చుకున్నాం. మా అమ్మ ఎక్కువగా ప్రార్థన, ఆమె నుంచి నేర్చుకున్న అనుభవం ప్రార్థన. ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. స్తోత్రం. సోదరుడా, సోదరి, నీ కలతలను బట్టి, కల్లోలను బట్టి భయపడాల్సిన అవసరంలే. మోకరించి ప్రార్థన చేయి. మోకరించలేకపోతే కూర్చొని ప్రార్థన చేయి. ప్రభు సన్నిధానములో దీనుడవై ప్రార్థన చేయి. దేహ బలహీనతలుంటే మోకరించాల్సిన అవసరం లేదు. నీ స్థితిని బట్టి నువ్వు ఎట్లా ఉన్నా నువ్వు ప్రార్థన చేయి. హవర్స్ అండ్ హవర్స్, గంటల కొలది సమయం ప్రార్థనలో గడుపు. ప్రియ దేవుని పిల్లలారా, అది తప్పకుండా విజయాన్ని తీసుకొని వస్తుంది. చూడండి, మరి నేను ఎందుకనో ప్రార్థన సంబంధమైన విషయాలు మీకు చెప్పడానికి నడిపించబడ్డాను. ప్రభు మనతో మాట్లాడిన మాటలను మనసులో పెట్టుకుందాం. చూడండి, మనం చదివినటువంటి ఈ యొక్క వచనాల్లో ఆరాధనను గురించి క్లుప్తంగా నేను చెప్తా. 2-3 మాటలు చెప్పి ముగిస్తాను, సమయం అవుతుంది. చూడండి, ఇక్కడ మనం 3 వాక్య భాగాలు చదివాము. యోహాను సువార్త 4వ అధ్యాయం, యోహాను సువార్త 12వ అధ్యాయం,
అపోస్తలుల కార్యాల గ్రంథం 8వ అధ్యాయంలో ఉన్న వచనాలను మనం చదివాం. యోహాను సువార్త 4వ అధ్యాయంలోని ఎవరు కనపడుతున్నారు అక్కడ మనకి? సమరయ స్త్రీ కనపడుతుంది. సమరయ స్త్రీ ప్రభువును అడిగింది, ఆమెకున్న సందేహాన్ని అడిగింది. ఏమడిగింది? అయ్యా, యూదులైనటువంటి మీరు యెరూషలేము దేవాలయములో ఆరాధిస్తారని చెప్తారు కదా, మరి మా పితరులు మేమైతే ఇదిగో ఈ పర్వతం మీద ఆరాధిస్తూ ఉన్నాం. మేము సమరయులం, మీతో పాటు యెరూషలేములోనికి వచ్చి మేము ఆ దేవాలయంలో ఆరాధించడానికి మాకు అర్హత అనేది లేదు. ఇది మా పితరుల పూర్వీకుల నుంచి కూడా ఇదే పర్వతం మీద మేము ఆ దేవుని ఆరాధిస్తున్నాం. మేము ఆరాధించే దేవుడైనా మీరు ఆరాధించే దేవుడైనా ఒకటే, దేవుడు ఒకటే. మరి మీరు యెరూషలేములో ఆరాధిస్తున్నారు, మేము ఈ పర్వతం మీద ఆరాధిస్తున్నాం. నాకు ఇంకా సందేహం ఉంది, అసలు ఎక్కడ ఆరాధించాలి అని ప్రభువుని అడిగింది. దేవునికి స్తోత్రం. ఎలా ఆరాధించాలి? ఆమె అంతరంగంలో ఆరాధన చేస్తూ ఉంది, ఆరాధన అనుభవంలో ఆమె ఉన్నది, కానీ ఇంకా నేను తెలుసుకోవాల్సిన విషయం ఏదో ఉంది అని అనిపించింది. అందుకని అడిగింది. అప్పుడు అన్నాడు ప్రభు, అమ్మ, ఒక కాలం వస్తుంది, తన్ను ఆరాధించువారు యెరూషలేమందైనను ఈ పర్వతం మీదైనను ఇప్పుడు ఆరాధిస్తున్నట్లుగా ఆరాధించరు, కానీ రాబోతుంది కాలం, ఆ కాలంలో ఆత్మతో సత్యముతో ఆరాధించే అనుభవంతో ఆరాధించే ఆ యొక్క కాలము అనుభవం రాబోతుంది. దేవుని ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని దేవుడు కోరుతున్నాడు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఎలా ఆరాధించాలి దేవుణ్ణి? ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధించాలని ఆయన కోరుతున్నాడు. చూడండి, 2వ వాక్య భాగంలో యోహాను సువార్త 12వ అధ్యాయంలో అక్కడ ఒక స్త్రీ ప్రభువును ఆరాధించింది. ఆమె పేరు మరియా. ఆమె ఎలా ప్రభువును ఆరాధించింది? ఆయన సిలువకు ముందుగా, కొన్ని దినాలకు ముందుగా ఆయన వస్తాడు, బేతనియా గ్రామానికి వస్తాడు. ఆ గృహం ఆయనకి ఎంతో ఇష్టమైన గృహం, మార్తా, మరియా, లాజరు అనే గృహం. చూడండి, ఆ గృహంలో ప్రభు వచ్చి అలా కూర్చోగానే మరియా మిక్కిలి జటామాంసి అత్తరు తీసుకుని వచ్చి ఆయన పాదముల మీద పోసిందంట. పోసి ఆమె తల వెంట్రుకలతో ఆయన పాదాలను తుడిచింది. ఎందుకు అది అంత విలువైన అత్తరు ఆయన పాదముల మీద పోసి ఆ పాదాలను అత్తరుతో అభిషేకించి తల వెంట్రుకలతో ఎందుకు తుడిచింది అంటే, చూడండి, అది ఆరాధన. ఆ యొక్క దృశ్యాన్ని, ఆ చర్యని మనం అది ఏమిటి, ఏం చెప్తుంది అది అని అంటే ఆరాధన, వర్షిప్, ఆరాధించటం, ఆయనను ఆరాధన చేసే ప్రయత్నం, ఆరాధనీయమైన మనస్సు, అది దేవునికి స్తోత్రం. ఆరాధనీయమైన హృదయం. దేవునికి నేను 2 మాటలతో ప్రభువా నీకు స్తోత్రం అని ఊరుకుంటే అది సరిపోద్దా? నేను అలా అంటాను, అనేక మాటలతో అనేక పాటలతో నేను ఆయనను స్తుతిస్తాను. అంత మాత్రమే కాదు, నా హృదయం అంతవరకే తృప్తి చెందట్లేదు. ఇదిగో విలువైన అత్తరు ఆయన పాదముల మీద మొత్తం పోసేసి నా తల వెంట్రుకలతో ఆ పాదాలను తుడవాలి. ఆ ఎక్స్ప్రెషన్, ఆ యొక్క అనుభూతి చూడండి. ఆమె అంతరంగంలో ఉన్నటువంటి ఆరాధన అనుభవం, అదిగో ఆ చర్య అంతటిని చేయటానికి మూలం ఆరాధన. అదంతా ఆరాధనే. 3వ భాగంలో అపోస్తలుల కార్యాల గ్రంథం 8వ అధ్యాయంలో అక్కడ ఒక అధికారి మనకు కనపడుతున్నాడు. ఆయన ఒక నపుంసకుడు. ఆయన యూతోపియా, ఆ యొక్క ఆఫ్రికా దేశానికి చెందినటువంటి ఒక అధికారి. ఒక రాణి దగ్గర అతడు ఒక ఆలోచనకర్తగా, ధనాగారం మీద ఉన్న ఒక అధికారి. అతడు ఏటేటా అనేక సమయాల్లో అతని దేశము నుంచి యెరూషలేముకు వచ్చి దేవుని ఆరాధించి వెళ్తూ ఉన్నాడంట. దేవుని ఆరాధన చేసుకొని వెళ్తా ఉన్నాడు రథం మీద.
చూడండి, అతనిలో కూడా నిజమైన ఆ యొక్క దేవుని ఆరాధన చేయటం కొరకైన నిజమైన తపన. స్తోత్రం, హల్లెలూయా. మనం మూడోది, సమరయ స్త్రీలో ఉన్న తపన నిజమైనదే, మరియలో ఉన్న తపన నిజమైనదే, ఈ యొక్క ఈథోపీయుడైన అధికారిలో ఉన్న తపన కూడా నిజమైనదే. దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని ఎదుట కనపడాలి, దేవునికి మనం చేసుకోవలసినవి చేసుకోవాలి. ఎందుకంటే మనలను ఆయన దర్శించాడు. ఇదిగో నన్ను ఆయన చూశాడు, దయతో చూశాడు. ఇదిగో నేను నా కుటుంబం ఈ స్థితిలో ఉన్నామనంటే ఆయన కృపే, ఆయన చల్లని చూపు, ఆయన చల్లని దయ, కృపా కనికరాలు మాకు ఎంతగానో విస్తరింపజేయబడ్డాయి. మరి ఇందుకొరకై మరి ఆయనకి మేము ఏమీ ఇవ్వద్దా? ఆయనకి మేము చేసేది ఏదీ లేదా? ఉంది. అది ఆయనను ఆరాధించాలి, వెళ్ళాలి, ఆయన మందిరంలో కనపడాలి, మౌనముగా ఆయన ఎదుట నిలబడాలి. ఇదిగో సాష్టాంగా నాకు పడాలనిపిస్తుంది, ఆరాధన చేయాలనిపిస్తుంది. ఇదిగో ఆయన మందిరంలో ఒక దగ్గర మౌనముగా కూర్చోవాలనిపిస్తుంది. ఇదిగో ఈరోజు ఒక వారం రోజులు ఆ మందిరంలో నేను గడిపొస్తాను. ఆహారం తినైనా, ఆహారం తినకుండా ఉపవాసంతో ఉండైనా, ఇదిగో ఆయన యుద్ధ అలాంటి దీక్ష నాకు చేసుకోవాలనిపిస్తుంది. ఏమిటి ఇదంతా? ఆరాధనే. ఆయన చేసిన మేళ్ళు ఉపకారాలను బట్టి. స్తోత్రం. ఆ యొక్క అధికారి వెళ్తూ రథములో కూర్చొని దేవుని వాక్యాన్ని చదువుతున్నాడంట. దేవునికి స్తోత్రం. అతడు చదువుతున్న గ్రంథం ఏంటి చెప్పండి? యెషయా గ్రంథం 53వ అధ్యాయం. బొచ్చు కత్తిరించు వారి ఎదుట గొర్రె మౌనముగా ఉండినట్లు ఆయన నోరు తెరవలేదు. ఆ మాటలు రాయబడ్డాయి, ఆ మాటలు చదివాడు. అప్పుడు అంటున్నాడు, ప్రవక్త ఎవరిని గురించి వ్రాస్తున్నాడు? ఈ మాటలు ఎవరిని గురించి నాకు తెలియలేదు. దేవుడు తన సేవకుడు ఫిలిప్పుని అప్పటికే పంపించాడు. మరి ఎక్కి రథంలో కూర్చొని ఆ చదువుతున్న వాక్యాన్ని వివరించాడు. వివరించిన వెంటనే ఆ వాక్యానికి లోబడ్డాడు. లోబడి బాప్తీసం పొంది ఆయన దారిలో ఆయన వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. చూడండి, నేను ముగించేస్తాను. ముగింపులో ఇదిగో దేవునిని ఆరాధన చేయటానికి, అంటే మనం దేవుని ఆరాధన చేయాలి. మనము సరిగా దేవునిని ఆరాధించగలగాలన్నా ఆ ఆరాధన ఆయన ఇదిగో నీ అకౌంట్లో. ఇప్పుడు ఆదిలోనే మనం చూస్తాం, కయ్యూను ఆరాధించాడు, హేబేలు ఆరాధించాడు. మరి దేవుడు ఇద్దరిని తీసుకున్నాడా? తీసుకోవాలా? హేబేలు ఆరాధన మాత్రమే చేయటానికి ఇద్దరు చేశారు ఒకే సమయంలో. ఆయన ఆరాధన ఆయన చేశాడు ఆయన పరిస్థితులను బట్టి, ఈయన ఆరాధన ఏం చేశాడు. కానీ ఒక ఆరాధన దేవునికి అంగీకారమైంది కనుక దేవుని ప్రజలు ఆరాధిస్తారు, అందరూ ఆరాధిస్తారు. కానీ కొన్ని ఆరాధనలు దేవుడు అంగీకరిస్తాడు, కొన్నిటిని అంగీకరించాడు. కారణం ఏంటి? ఈరోజు మన ఆశ ఏంటంటే నీ ఆరాధన, నా ఆరాధన, మన అందరి ఆరాధన ప్రభు అంగీకరించాలి. మీ అకౌంటు లేకపోతే మీ పక్షంగా మీ లెక్కలో మీ ఆరాధన ఆయన దగ్గర ఉండాలి. మీ ఆరాధనను ఆయన లిఖితం చేయాలి, మీ ఆరాధనను ఆయన ఆమోదించాలి. దేవునికి స్తోత్రం. అప్పుడప్పుడు ఏటీఎం మిషన్లోని క్యాష్ డిపాజిట్ చేయడానికి వెళ్తాం. అది కొన్నిసార్లు కొన్ని నోట్స్ను తీసుకుంటుంది, కొన్ని నోట్స్ని ఏం చేస్తుంది చెప్పండి? తీసుకోదు. అందుచేత ఎక్స్ట్రా నోట్స్ మనం తీసుకొని వెళ్ళాలి, లేకపోతే ఇబ్బంది పడతాం కదా. ఏదైతే ఏ నోట్ అయితే తీసుకోవట్లేదు అది పక్కన పెట్టి వేరే నోట్స్ పెట్టారు, లెక్క మనం కట్టాల్సిన వాటికి అది తీసేసుకుంటుంది. ఆ రీతిగానే దేవుడు కూడా కొన్నిసార్లు ఆయన ఆరాధన స్వీకరించడు. చూడండి, ఆరాధన అంగీకరించబడటానికి, మన యొక్క ఆరాధన ఆయనకు అంగీకారకృతము కావాలంటే ప్రభు ఒకే ఒక విషయాన్ని చెప్పాడు, అది ఆయన మాట విని గైకొనుట. ఏంటది చెప్పండి? ఆయన మాట విని ఆ ప్రకారము చేయుట. దేవునికి స్తోత్రం. బైబిల్లో ఇద్దరు గొప్ప వ్యక్తులు కనపడతారు. ఇజ్రాయేలు ప్రజలను పరిపాలన చేసిన మొట్టమొదటి రాజు ఎవరు? సౌలు. రెండవ రాజు
దావీదు. సౌలు 40 సంవత్సరాల పాలన చేశాడు. తర్వాత దావీదు కూడా 40 సంవత్సరాల పాలన చేశాడు. ఆయన కుమారుడు సొలొమోను కూడా 40 సంవత్సరాల పాలన చేశాడు. చూడండి, ఇశ్రాయేలు రాజ్యపు చరిత్రలో ఎంతోమంది రాజులు ఉన్నారు, కానీ ఎందరున్నా సరే ముఖ్యుడు సౌలు, మొట్టమొదటి రాజు ఆయన. సౌలు రాజుకి దావీదుకి ఉన్నటువంటి ఒక గొప్ప వ్యత్యాసం ఎక్కడంటే ఆరాధన చేసే విషయంలోనే. సౌలుతో ప్రవక్త అయినటువంటి సమూయేలు చెప్పాడు, సౌలా, పొటేళ్ల క్రొవ్వును అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. కనుక చూడండి, అక్కడ అంటాడు మాట వినుట శ్రేష్టం, ఆజ్ఞ గైకొనుట బలుల కంటే ఉన్నతమైనటువంటి అర్పణ అంటాడు. ఇదిగో ఆయన చెప్పిన మాట ప్రకారము నువ్వు చేయకోకుండా అమాలేకీయులను చంపి మొత్తాన్ని నిర్మూలం చేసేసి, ఇదిగో దేవుడు ఏదైతే చెప్పాడో అలాగా నువ్వు పూర్తిగా చేసి రాకోకుండా ఆ అమాలేకీయులకు చెందినటువంటి కొన్ని పశువులను తీసుకొచ్చి దేవునికి అర్పణ చేయడానికి తీసుకొచ్చానంటావేంటి నువ్వు? దేవునికి కావాల్సింది ఇదా, లేకపోతే ఆయన నిన్ను చేయమన్న పనే? అక్కడ హెచ్చరిక చేయబడ్డాడు. సౌలా, ఆరాధన అంటే, అర్పణము అంటే ఆయన చెప్పిన మాట ప్రకారము నువ్వు చేయుటే, ఆయన చెప్పిన మాటలు విని ఆ మాటలను అనుసరించి నడుచుటయే. దేవునికి స్తోత్రం. ఒక చిన్న మాట చివరిగా ప్రసంగి గ్రంథంలో ఆ మాటను మనం చదివి ముగించేసుకుందాం. ప్రసంగి గ్రంథంలో 12వ అధ్యాయం 13వ వచనం. ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి. స్తోత్ర. మానవ కోటి అంతటికి ఇదియే విధి, ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించుచుండవలెను. ప్రియా దేవుని పిల్లలారా, ఇదిగో అటువంటి అది ఆయన మాట, మనతో మాట్లాడుతున్న ఆయన మాట దేని గురించి? మరి ఆ మాట అర్థం మనకు తెలిసింది. దాని ప్రకారంగా మనం చేస్తున్నావా? అలా చేసినప్పుడే నీవు అసలైన సిసలైన ఆరాధన చేసిన వ్యక్తివి. మనం ఏం చేసినా అది ఆయనకు అంగీకారం అవుతుంది. ప్రభు అలాంటి కృప మనందరికీ దయచేయునుగాక. మే ద లార్డ్ గాడ్ బ్లెస్ యు. ప్రభువా మీకు స్తోత్రం. ఈ పిల్లలందరినీ దీవించు, కృప విస్తరించునుగాక. అందరికీ గొప్ప కృప, గొప్ప కృప, ఉన్నతమైన కృప, ఉన్నతమైన కృప, ఉన్నతమైన కృప. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. హోలీ స్పిరిట్, హోలీ 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 హోలీ. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధత 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 కలుగునుగాక. పరిశుద్ధత పరిశుద్ధత. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. హోలీ స్పిరిట్, హోలీ 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 స్పిరిట్, హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్, హోలీ. మీ పిల్లలందరినీ ఆరాధన చేయుట కొరకై బలపరచు, ఆశీర్వదించి దీవించు. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.